హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు ప్రశాంత్. సో ఇప్పటిదాకా మీరు ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ బీఎస్సీ. ఇప్పుడు మాస్టర్స్ చేద్దామని యూకేలో ట్రై చేద్దామని వచ్చినండి. సో ఎలా ఉందండి అప్రోచ్ ఇక్కడ? వీళ్ళ చాలా బాగుందండి రిసీవింగ్. స్టార్టింగ్ నరుణ్ రెడ్డి సార్ రిసీవ్ చేసుకున్నారు. మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వీలేదే ఉంది. నేను విజిటింగ్ కూడా జస్ట్ ఒకసారి ఏమో అయినా అంతే. ప్రాసెస్ మొత్తం వీళ్ళ త్రూనే అవుతుంది. బ్యాంక్ ప్రాసెస్ వీళ్ళదే. ఆల్రెడీ నాకు శాంక్షన్ అయింది లోన్ 45 lakhs నాన్ కొలాటరల్. అది ఆ ప్రాసెస్ కూడా మొత్తం వీలే చేసుకున్నారు. మనకంటూ ప్రెషర్ అంటూ ఏముండదు, మొత్తం వీలే చేసుకుంటారు. యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు మీరు యూకేలో ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఇది బాగుంది, ఈ యూనివర్సిటీ బాగుంది, అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు? చాలా డీటెయిల్ గా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పంపించినారు మనకి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎట్లా మనకు ఉన్న గ్రాడ్యుయేషన్ స్కోర్ ని బట్టి వీళ్ళు యూనివర్సిటీస్ కు షార్ట్ లిస్ట్ చేస్తారా? మనము చెప్పిన దాన్ని బట్టి కూడా చేస్తారండి. అంటే ఇప్పుడు మీరు ఏమేం గోల్ కావాలని చెప్పారు? నేను యూనివర్సిటీస్ కొన్ని సెలెక్ట్ చేసిన, దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టి అడ్మిట్ వచ్చింది. అచ్చా, మీరు కూడా హోంవర్క్ చేసుకొచ్చారు అయితే, అండ్ వీళ్ళు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ తో కూడా మ్యాచ్ చేసుకున్నారు. ఓకే, సో ఆ యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఎగ్జామ్ లాంటిది పెట్టారా? యా, ఇంటర్వ్యూ ఉండేది కేవైసీ. ఆ కేవైసీకి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా కొంచెం? యా, వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఆ మాక్ టెస్ట్ గురించి. యా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా నాకు ఒకటి చెప్పండి, వీళ్ళు ప్రతిసారి స్టూడెంట్కి యూకే యూనివర్సిటీ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా యూనివర్సిటీకి పంపించినప్పుడు ప్రత్యేకంగా యూకే అయితే స్కాలర్షిప్ కూడా ప్రామిస్ చేస్తారు కదా, మీకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది? యా, నాకు 4,000 pounds వచ్చింది. 4,000 pounds, నైస్. ఓకే, సో యూకే వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు అయితే? నాటింగమ్ యూనివర్సిటీ. అకామిడేషన్ పరిస్థితి ఏంటి? అకామిడేషన్ కూడా చూసుకుంటామండి, అంటే వీళ్ళు చూస్తారు. వీళ్ళే చూస్తారా, మీరు చూసేసుకున్నారా ఆల్రెడీ? అకామిడేషన్ కూడా అసలు వీళ్ళే చూస్తారులే, వీళ్ళే పెడతారులే అన్నట్టు. ఎప్పుడు వెళ్తున్నారు? నెక్స్ట్ ఇంటేక్ అండి, జాన్ లో వెళ్తున్నారు. ఎప్పటి నుంచి అక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్? Jan 13th అండి. ఏ కోర్స్ చేస్తున్నారు మాస్టర్స్? నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ అండి, విత్ ప్లేస్మెంట్, శాండ్విచ్ ప్లేస్మెంట్ ఇయర్. ఇది విత్ ప్లేస్మెంట్స్ అన్నది మీకు ముందరే ప్రామిస్ చేశారా? ఏంటి చెప్పండి అది కాస్త డీటెయిల్డ్ గా. అంటే ఆఫ్టర్ స్టడీ 1 year మనకు కోర్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ ఉంటుంది. ఆ ప్లేస్మెంట్ ఇయర్లో అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇంటర్న్షిప్ చేసి ప్లేస్మెంట్ కొట్టొచ్చండి. సూపర్. అసలు మీరు ఎస్ఏ ఆన్సర్స్ కన్నా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారండి. ఎస్ ఆర్ నో 1 లైన్లో ఆన్సర్ తేల్చేస్తారు కదా, అది మీ యొక్క కెపాసిటీ నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు కదండి, ఒక స్టూడెంట్కి తను బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అండ్ మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్తున్నారు ఫర్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేయడానికి. లైక్ మాస్టర్స్ ఆఫర్ చేసి కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తారట. అదే చెప్తున్నాను కదా, దగ్గర ఒక 200+ యూనివర్సిటీస్లో వాళ్ళు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇస్తారు అంటే ప్రాబబుల్లీ దిస్ ఇస్ ద కేస్. లైక్ అక్కడే చదువుకుంటారు, వాళ్ళే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. బికాస్ ద సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్న్షిప్ ఇయర్. అలాంటి యూనివర్సిటీస్తోనే మన రీసోర్స్ వాళ్ళకి టైఅప్ ఉంది. సో ఆరామ్సే బిందాస్గా మీరు రీసోర్స్ వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. ఇది నాకు అర్థమైన మాట. యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు, 1 stop డెస్టినేషన్ చదువుకోవాలంటే ఇట్ ఈస్ రీసోర్స్.